శ్రీమాత్రే నమః. ఈరోజు మన ఛానల్లో వృషభ రాశి వారి గురించి కొన్ని నిజాలు చెప్పుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుండి తప్పించుకోలేరు. చూడకపోతే నష్టపోతారు. ఎందుకంటే మీ భవిష్యత్తు మొత్తం ఇక్కడ ఉంది. బ్రహ్మంగారు చెప్పేశారు. మరి అందులో ఏముంది? అందులో ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయి? అవి చెడు వార్తలా, శుభవార్తలా, లాభమా, నష్టమా? మీకు ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి? ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారు? ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా కాసేపు మీ పన్నులన్నీ పక్కన పెట్టేసి వినటానికి ప్రయత్నించండి. ఒక్కొక్క నిజం, ఒక్కొక్క వార్త విన్నారంటే గుండె జల్లుమంటుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకు ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అప్పుడే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని 10వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 11వ స్థానంలో ఉన్నారు. కేతువు 5వ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా 12లో వృషభ రాశిలో గురువు సంచరించటం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉండటం అంటే వృషభ రాశి వారికి, అంటే ఏ రాశి వారికైనా సరే గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి 14 నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక మీదట చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఉన్నా కూడా తొలగిపోబోతున్నాయి. హ్యాపీనెస్ అన్నది చోటు చేసుకోబోతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధం ఉన్న వ్యక్తుల విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే గనుక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావటం జరుగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళటానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళతాం అనేది వీళ్ళు చేసేటటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా కష్టపడతారు. అంటే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు అస్సలు భయపడరు. ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని కూడా అధిగమించే ప్రయత్నమైతే చేస్తారు. పెరిగితనంతో పరిగెత్తి వెళ్లే రకమైతే అస్సలు కాదు. దాన్ని ఎలాగైనా సాధించి చూపించాలి అని సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపుకు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. పరిస్థితులను కూడా దానికి అనుకూలంగా మార్చుకుంటారు. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారి యొక్క లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే కన్ఫర్మ్గా మీకు తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్లికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చెయ్యక ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతోంది. అదేవిధంగా వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది.
వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఉగ్రరూపం చూపిస్తారు. ఎప్పుడూ పిరికివాడు, మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతో పాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళ విషయాల్లో తల దూర్చటం లేదా వీళ్ళు చేసే పనుల్లో తల దూర్చటం చేశారు అంటే వీళ్లకు వచ్చే కోపం అంతా ఇంత కాదు. వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించటానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. కోపంతో ముందుకు వెళతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్స్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం వీరికి కూడా ఉంటుంది. అంతే బలం కూడా ఉంటుంది. కానీ వీళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులు అయిపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి. అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతుంది. అలాగే వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవటంలో కూడా చాలా చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చెయ్యాలని కానీ లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చెయ్యాలని ఆలోచించాలి. అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం చాలా అందంగా ఉంటుంది. అందంగా అంటే స్ట్రాంగ్ అని అర్థం. ఇక నేను అనుకున్నాను, ఇలాగే చేస్తాను, ఇందులో మార్పు ఉండదు, ఇలా వాళ్ళ యొక్క మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాళ్ళల్లో మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారి కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి అడుగులు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో, అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే వృషభ రాశి వారు మొండిగా ఉంటారు అంటున్నారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటున్నారు. మరి వీళ్ళు ఎక్కడ లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది కదా. అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, ఎంత మొండివాళ్లుగా ఉన్నా అనుకున్నది సాధించటానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడా వద్దు, చెయ్యకు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటటువంటి హక్కు కానీ అలాంటి పరిస్థితి కానీ ఒక్క తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవ్వరి మాట కూడా అస్సలు వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక వీళ్ళు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్ని అయినా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెబితే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లోకి కొంతమంది వృషభ రాశి వారు వచ్చేస్తారు. అలాంటి స్థితిగతులు ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే
వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయాలని బుద్ధి ఉండదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ వీరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే గనుక పెద్ద వ్యాపారంలో స్పెక్యులేషన్‌లో గాని నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్ళకుండా ఉండటమే మంచిది. వ్యాపారం హై రేంజ్‌లో పెట్టుకోవాలి అని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయటం చాలా మంచిదని చెప్పబడి ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒకచోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు అనుకోండి. ఇక అప్పుడు వాళ్ళు తిండి గురించి కానీ, నిద్ర గురించి కానీ ఏమీ పట్టించుకోరు. అసలు వారి ఆకలి దప్పికలు మర్చిపోతారు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవటం వల్ల, శ్రద్ధ చూపించకపోవటం వల్ల ఆరోగ్యం అనేది క్రమేపీ క్షీణించేటటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే, ఊపిరితిత్తులో శ్వాస సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతారు. వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లెక్కపెట్టరు. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీతము చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుండి వాళ్ళు చూస్తారన్నమాట. మధ్య వయసు జీవితంలో నుంచి జీతాలు కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్లకు ఎక్కువగా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. ఇలా ఈ వృషభ రాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళతారు. ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది. ఎన్ని ఉన్నా కూడా మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే మీ ఆరోగ్య విషయం. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి అస్సలు తప్పించుకోలేరని చెప్పాలి. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చెయ్యకండి. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కుంగదీయగలవు. ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమకు సంబంధించినది కాదు, వృత్తి వ్యాపారమైన ఇబ్బందులు కాదు. మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో మాత్రమే మీరు ఎక్కువగా ఇబ్బందులకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యకండి. చేశారంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు. చూశారు కదా, వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి 14 నుండి కూడా వృషభ రాశిలో గురుడి తిరోగమనం, ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా అద్భుత విజయం సాధిస్తారు. అంతేకాదు, పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు భాగస్వామితో పని చేసినప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు అన్నది లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. చూశారు కదా, వృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉందో, వారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మొత్తం చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీ ఫ్రెండ్సో, మీ ఫ్యామిలీ మెంబర్సో, మీ రిలేటివ్సో, తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఎందుకంటే వారి జీవితంలో వచ్చే చిన్న చిన్న మార్పులు కానీ, లాభ నష్టాలు కానీ ప్రతి ఒక్క విషయం గురించి వారు కూడా తెలుసుకుంటారు కదా. ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.